నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మేముండేది ఇండివిడ్యువల్ అపార్ట్మెంట్లో. సో మా ఇంటికి ఎంట్రన్స్ మెట్లెక్కి వచ్చేటప్పుడు ఇట్లా ఉంటుందన్నమాట మా ఫ్లోర్లో. సో రోజు ఇట్లా చూసి వచ్చేటప్పుడు ఏంటోగా అనిపించింది. సరే నేను అనుకున్నాను దీన్ని మంచిగా రెడీ చేద్దాం. రెడీ చేస్తే మెట్లెక్కి ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది అలా అనుకొని సరే దీన్ని రెడీ చేద్దాంలే అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ దీన్ని నార్మల్గా అక్కడ ఉన్నవన్నీ తీసేసేసి అక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ చీపురుతో అంతా మంచిగా నీట్గా క్లీన్గా ఊడ్చేసాను. ఎప్పుడైతే ఇక్కడ క్లీన్ అవుతూనే ఉంటుంది, మంత్లీ ట్వైస్ కానీ అట్లా క్లీన్ చేస్తూనే ఉంటారు. అయినా కానీ చూడండి ఎంత డస్ట్ అనేది ఉందో. అందరూ వచ్చి వెళ్తుండే ఏరియా కదా, డస్ట్ అయితే పడుతుంది. కాకపోతే మనం క్లీన్ చేసుకోవాలనుకుని చేస్తున్నాను. సరే దీనికోసం అనేసి నా దగ్గర ఎప్పుడో పాత స్టాండ్లు ఉన్నాయి. వీటిని అయితే వాడకుండా అట్లాగే ఇంట్లో పడేసి ఉన్నాయి. చూడండి ఎంత దుమ్ము పట్టిపోయి ఉన్నాయో. సర్లే అని చెప్పి ఈ స్టాండ్ను ఉపయోగించి ఏదైనా చేద్దామని మళ్ళీ ఏం కొనకుండా ఇంట్లో ఉన్న వస్తువులనే వాడుకుంటూ ఆ ఏరియాని మేకఓవర్ చేద్దామని అనుకున్నాను. సో అందుకని స్టాండ్స్ ఉన్నాయి. ఆ స్టాండ్స్ని మంచిగా నీట్గా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి చూస్తే అంతా బాగానే ఉన్నాయి. స్టాండ్స్ అయితే తుప్పు పట్టడం కానీ అట్లా అయితే ఏమీ లేవు, మంచిగా క్లీన్గానే ఉన్నాయి. అందుకని చెప్పి మంచి క్లాత్ ఒకటి తీసుకుని దాంతో క్లీన్ చేయడం మొదలుపెట్టాను. ఎట్లంటే నా దగ్గర 2 స్టాండ్స్ ఉన్నాయి. ఆ 2 స్టాండ్స్ని కూడా మంచిగా క్లీన్ చేసుకుంటే మనకి ఇప్పుడు వర్టికల్ స్పేస్ అనేది కూడా యూజ్ అవుతుంది కదా. మామూలుగా కిందే మొక్కలు పెట్టేసి కానీ అట్లా కింద ఏదైనా చేస్తే ఒకే లైన్లో ఉంటుంది. కానీ వర్టికల్ స్పేస్ అనేది యూజ్ చేసుకోవాలంటే ఏమన్నా కొనుక్కోవాలి, లేకపోతే ఇట్లా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను అనుకున్నది ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటినే యూస్ చేసుకుంటూ మేకోవర్ చేద్దామని. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, మంచిగా అనిపించింది అనుకోండి. తర్వాత ఇంకొంచెం ఏదైనా తీసుకుని చేయడానికి బాగుంటుంది. కానీ ఇది స్టార్టింగ్ కదా, అందుకని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాను. ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్లాంటర్స్ కానీ లేకపోతే చాలా ఉన్నాయి, అది మీరు చూడొచ్చు. చాలా డిఐవై కూడా చేశాను ఇంట్లో ఉన్న వాటితోనే, వేస్ట్ మెటీరియల్స్తో. అవన్నీ యూస్ చేస్తూనే నేను ఈ ప్లేస్ని డెకరేట్ని అయితే చేశాను. ఈ స్టాండ్స్ 2 క్లీన్ అయితే అయినాయి. చూడ్డానికి ఇదిగో ఇట్లా మంచిగా వచ్చినాయి, కొత్త వాటిలాగానే ఉన్నాయి కదండి. కానీ ఇవి నేను తీసుకుని ఎప్పుడు ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మంచిగా ఒక తడి బట్టతోనే ఇక్కడ ఉన్న ప్లేస్ని మొత్తం అంతా క్లీన్ చేశాను. అక్కడ విండోస్ గ్లాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా ఒకసారి క్లీన్ చేశాను. అయినా కానీ దీని మీద కొన్ని మరకలు అనేవి ఉన్నాయి. అవి బ్యాక్ సైడ్వి, అక్కడ దాకంటే చేయి వెళ్ళదు, ప్లస్ క్లీన్ చేయడానికి అని చెప్పి ఫ్రంట్ సైడ్ ఉన్నంత వరకు అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా కింద ప్లేస్ కూడా అంతా నీట్గా క్లీన్ చేశాను. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా చాలామందికి ఇష్టమే ఉండుంటుంది. ఎందుకంటే మొక్కలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఇప్పుడు మనం అందరూ ఇండివిడ్యువల్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నా, లేకపోతే కాంప్లెక్స్లో కానీ సొసైటీలో ఉండే వాళ్ళకి అట్లా మొక్కల్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని పెంచుకోవడం అయితే కుదరదు. ఉన్నంత స్పేస్లోనే కొన్ని మొక్కలను అయితే పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా అందరం. అదే ఓన్ హౌస్ అనుకోండి, టెర్రస్ గార్డెనింగ్ కానీ లేకపోతే ఇంటి ముందర కానీ అట్లా మొక్కలు పెంచుకోవడానికి అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి, ప్రస్తుతానికి నాకు కూడా అవకాశం లేదనుకోండి. అందుకని ఇంకా ఇక్కడ ఈ ఏరియాని నేను మేకఓవర్ చేద్దామని అనుకున్నాను అనమాట మొక్కలతో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిఐవై, ఇది నేను చేసిందేనండి. ఇంట్లో ఊల్ అనేది ఉంది, ఆ ఊల్తో వీటిని పంపంలాగా చేసి ఫస్ట్ చేశాను. ఇదేమో పిల్లలు వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ఐస్ స్టిక్స్ తీసుకొచ్చారు. సరే మిగిలిన స్టిక్స్ అన్నిటిని నేను ఇట్లా ఫ్రంట్లో ఉండి అటు ఇటు పడిపోయి విరిగిపోవడం అట్లా అవుతున్నాయి అని చెప్పి దీన్ని నేను అట్లా రెడీ చేశాను. ఈ 2 ఫ్రేమ్లు కూడా నేను చేసింది కార్డ్బోర్డ్ యూస్ చేసి ఫ్రేమ్ లాగా చేశానండి. ఇంకా ఊలును ప్లస్ ఐస్ స్టిక్స్ యూస్ చేశాను అంతే. వీటిల్ని విండోకి ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి హ్యాంగ్ చేశాను. నాకైతే చూడడానికి బాగున్నాయని అనిపించింది అనమాట. ఎంతైనా మన చేతులతో చేసిన వస్తువులు మనకి బాగుంటాయి కదా అట్లా. ఇప్పుడు వచ్చేసేసి స్టాండ్స్లో పైన పెట్టడానికి అనేసి ఇంట్లో ఆల్రెడీ పాతవి క్యాప్లు ఉంటాయి కదా, బాక్సులు క్యాప్లు అట్లాంటివన్నీ, మూతలు అనేవి. ఆ మూత అనేది కింద బాక్స్ అయితే పగిలిపోయింది. సరే ఇంకా పైదాన్ని అయితే అట్లాగే ఉంచి దాన్ని బాల్కనీలో మొక్కలు ఏమైనా పెట్టినప్పుడు దాని కింద వాటర్ అనేది కలెక్ట్ అవ్వడానికని ఉంచేదాన్ని అనమాట. ఇప్పుడు దాన్ని నాకు ఐడియా వచ్చింది, ఇక్కడ తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అనేసి. సరే దాన్ని తీసుకొచ్చాను. ఇంకోటి వచ్చేసి ప్లేట్ అండి, అది కూడా పాత ప్లేటే, చూస్తేనే తెలుస్తుంది మీకు.
సరే రెండింటిని ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. ఆ పైన మూత పెట్టేసేసి దాంట్లో అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న పాట్స్ అన్నీ పెద్దవి అయిపోయినాయి. ఇప్పుడు అందులో చిన్నవి అయిపోయినాయి అనమాట. సారీ, పెద్దవి కాదు, చిన్నవైనాయి. అక్కడ పెడితే అన్నీ పడిపోతున్నాయి. అందుకని చెప్పి సరే ప్లేట్ పెట్టి దాని మీద పెడితే బాగుంటుందని ఐడియా అనిపించింది. అందుకని చెప్పి అట్లా పెట్టాను. పైనేమో మూత పెట్టాను. సరే కిందేమో నా ఉన్న ప్లేట్ ఏమో ఆల్రెడీ చిన్నగా ఉంది కదా అక్కడ ఉన్న రింగ్ కన్నా. అందుకని చెప్పి ఒక తాడు లాంటిది, వైర్ లాంటిది కట్టేసి దాని వైర్ కట్టాను. ఆ వైర్ మీద ఈ ప్లేట్ పెట్టేసేసి సరే మొక్కలు పెట్టచ్చులే అనిపించింది. పైన ఒకటి మొక్క, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్న పాట్స్ అండి, కొత్తగా కొన్ని ప్లాంట్స్ అయితే ఏం కాదు, నా దగ్గర ఉన్నాయి అన్నమాట ఈ ప్లాంట్స్ అనేవి. ఆ ప్లాంట్సే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఈ 2 ప్లాంట్స్ని అయితే ఇక్కడ ఇట్లా అరేంజ్ చేశాను అనమాట. అలాగే కింద ఉన్న రింగ్లో కూడా ఫ్లోర్కి టచ్ అవుతుంది ఏదైనా పాట్స్ అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు అని చెప్పి నా దగ్గర ఒక గ్రానైట్ స్టోన్ ఉంటే పాతది, ఆ స్టోన్ తీసుకొచ్చి దాని మీద పెట్టి దానిపైన ఈ మొక్కలు పెట్టాను. వీటిని రియో ప్లాంట్స్ అంటారు. దగ్గర ఏరియల్ లిక్విడ్ బాటిల్స్ అనేవి ఉన్నాయండి ఖాళీవి. సరే వాటితో ఇట్లా ప్లాంటర్ చేద్దామని అనుకొని సరే చేశాను. వీటిని గణేష్ ప్లాంటర్ అనొచ్చు, లేకపోతే ఎలిఫెంట్ ప్లాంటర్ కానీ ఏదైనా కానీ అనొచ్చు అనమాట. సరే వీటిని ఫస్ట్ అంతా క్లీన్గా పేపర్ అన్నీ తీసేసి రేపర్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి తర్వాత వాటికి పెయింట్ వేసాను, ఆయిల్ పెయింట్ వేసానండి. వేసిన తర్వాత చక్కగా వాటికి బొట్లు పెట్టి మొత్తం అంతా రెడీ చేస్తే చూడ్డానికైతే బాగున్నాయి, మంచి అట్రాక్టివ్ లుక్గా కూడా ఉన్నాయండి అవి. ఇంకా దాంట్లో నేనేం చేశానంటే టర్టిల్ వైన్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్ అనేవి వాటిలో పెట్టాను అనమాట. పెట్టి వాటిని వైర్స్ ఉంటాయి కదా ఆ వైర్స్తో హ్యాంగ్ చేశాను. ఇట్లా హ్యాంగ్ చేసి అక్కడ ఏరియా ఆ ప్లేస్లో పైన చూస్తున్నారు కదా అక్కడ అద్దం అనేది అయితే లేదు బ్యాక్ సైడ్, ఇంకా ఆ ప్లేస్లో వాటిని హ్యాంగ్ చేశాను అనమాట. హ్యాంగ్ చేసిన తర్వాత నాకైతే చూడడానికి బాగున్నాయి. అదిగో అట్లా వాటిని హ్యాంగ్ చేశానండి. 3 ప్రస్తుతానికైతే 3 ప్రిపేర్ చేశాను. సరే ఆ 3 ఉన్నాయి, 3టిని ఇట్లా హ్యాంగ్ చేశాను. ఇంకా కింద ఉన్న ప్లేస్లో చూస్తున్నారు కదా హార్సెస్ అనేవి ఉన్నాయి. అవి నా దగ్గర ఎప్పుడో పాతవండి, అవి పాడైపోయినాయి అనమాట. వాటికి ఇంకా కలర్ వేసాను, ఆయిల్ పెయింట్ వేసానండి. అవి వేసి ఇంకా వాటిని అక్కడ పెట్టాను. ఇప్పుడు అక్కడ మొక్కలకి నీళ్లు పోసినప్పుడు వాటి మీద పడ్డా కానీ అవి అంటే పేపర్తో తయారు చేసిన వాటిలాగా అనిపించినాయి. ఈ ఆయిల్ పెయింట్ వేయడం వల్ల ఒకవేళ నీళ్లు పడ్డా కానీ పడిపోతాయి, ఇంకా అవి పాడవకుండా ఉంటాయి అనమాట. అలానే ఇంకా సరే పాడేయడం ఎందుకులే అని చెప్పి వాటిని అట్లా అక్కడ అరేంజ్ చేశాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే టీ పొట్ డబ్బాలండి. టీ పొట్ డబ్బాలకి ఆ పైన ఉండే క్యాప్ ఉండే ఆ ప్లేస్ అంతా ఉంటుంది కదా దాన్ని అంతా కట్ చేసేసి ఇట్లా నేను వాటికి చక్కగా పెయింట్స్ వేసాను. పెయింట్స్ వేసి మధ్యలో కలర్ఫుల్గా కొంచెం ప్లాంట్స్ వచ్చేలాగా రెడీ చేశాను. ఇక్కడ అంటే ప్లేస్ తక్కువగా ఉంటుంది కదా ఆ ప్లేస్లో పెట్టడానికి కరెక్ట్గా బుజ్జిగా చిన్న చిన్న కుండీల్లాగా అయినాయండి. కాకపోతే ప్లాస్టికే కాబట్టి పడతాయనే ఇబ్బంది కూడా ఉండదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ ఆల్రెడీ క్లోజే కాబట్టి అవి పడిపోవు. చూడ్డానికైతే ముద్దుగా అనిపించాయి నాకైతే 2 హార్స్ల మధ్యలో ప్లాంటర్స్ అనేవి. ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా అన్నీ సెట్ చేసేసినట్టేనండి ఈ ప్లేస్లో పెట్టాల్సినవన్నీ. అంటే ప్రస్తుతానికైతే సెట్ అయినట్టే. చూడండి ఓవరాల్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. ఇటు సైడ్ స్టాండ్లో మొక్కలు పెట్టినప్పుడు తీసిన వీడియో అయితే మిస్ అయిపోయిందండి, అందుకనే చూపించలేకపోతున్నాను. ఇక్కడ అన్ని స్నేక్ ప్లాంట్స్ పెట్టాను. లోకల్ వెరైటీస్ నార్మల్గా దొరికే స్నేక్ ప్లాంట్ ఉంటుంది కదా అది నా దగ్గర ఇది ఫస్ట్ మొక్క అండి, మీరు ఫస్ట్ చూస్తున్నది. దాని ఎదిరిపోయిన లీవ్స్ అనేవి ఉంటాయి కదా దాంతో ప్రాపగేట్ చేసినవేనండి మిగతా 2 పాట్స్ అనేవి కూడా. స్నేక్ ప్లాంట్ లేకపోతే సెన్సివరీ అంటారు, దాన్నైతే లీవ్స్తో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేను అలా చేసినవేనండి ఇక్కడ ఉన్న పాట్స్ అనేవి. అన్నీ సెట్ చేసేసిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి చూడడానికి. ఈ ఏరియాని క్రాస్ అయ్యి వెళ్తున్నప్పుడు ఎక్కేటప్పుడు కానీ మెట్లు దిగేటప్పుడు కానీ అంతా ప్లేస్ అంతా గ్రీనరీగా చక్కగా బాగుంది. ఎందుకంటే ఇంట్లో అన్నీ చేసినవి లో బడ్జెట్ ప్లస్ ఎంట్రన్స్ మేకోవర్ అనేది మొత్తం లో బడ్జెట్లో చేయడమైంది. ఇంట్లో ఉన్న వస్తువులనే యూజ్ చేసి చేయడమైందండి. ఇదన్నీ కూడా ఇంట్లో చేసిన DIYs అండి, హోమ్ మేడ్. ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.